హలో నమస్కారం అండి. నేను మీ హేమ. ఈరోజు నేను బెండకాయ ఫ్రై చేశాను. దీనికి కాంబినేషన్ లో పప్పుచారు అయితే చాలా బాగుంటది. ఎలా చేయాలో చూద్దాం. ఒక గ్లాస్ కందిపప్పు, పావు కప్ అంతా శనగపప్పు కడిగి తెచ్చుకోవాలి. కుక్కర్లో నీళ్లు పోసుకొని ఇంట్లో ఈ గిన్నెలో పప్పు వేసి కడిగి పెట్టుకున్నాం కదా, అది ఇందులో పెట్టేసుకొని ఇట్లా కొద్దిగా పసుపు వేసుకొని మూత పెట్టేసుకుంటే పైకి పొంగకుండా ఉంటుంది. మూత పెట్టుకొని 3-4 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి. చూసిందా, ఇక కుక్కర్ కూర్చోబెట్టు, పొంగకుండా ఇలా మూతకు కూడా అతుక్కోకుండా ఉంటుంది. ఇప్పుడు అదే కుక్కర్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి వేసి ఒక 3-4 ఇలా వేగినాక ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇలా దొడ్డిగా కోసుకుంటే బాగుంటుంది పప్పుకి. నేనైతే దోసకాయ, మునక్కాయ వేస్తున్నాను. ఇప్పుడు వేరే కూరగాయలు ఉంటే కూడా వేసుకోవచ్చు. వేగిన తర్వాత కొద్దిగా ఒక టమాటా తీసుకున్నాను, సన్నగా ముక్కలు వేసుకొని ఇందులోకి కొద్దిగా కారం కొద్దిగానే వేసుకోవాలి. పచ్చిమిర్చి వేస్తున్నాం కాబట్టి కొద్దిగా వేసుకొని ఉప్పు వేసుకొని ఇందులో కొద్దిగా నీళ్ళు వేసుకొని ఒకటే విజిల్ వస్తే చాలు. ఇప్పుడు ఇందులోకి ఉడకబెట్టుకున్న పప్పు ఉంది కదా, ఇందులోకి వేసుకొని ఉడికిన వెజిటేబుల్స్ లో ఇందులో పప్పు వేసి దాని తర్వాత చింతపండు పులుసు వేసుకోవాలి. వాటర్ వేసుకోవాలి. ఇందులోకి కూడా చూసుకొని వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకొని ఇంట్లోకి సాంబార్ పౌడర్ కూడా వేసుకున్నానండి. కొద్ది ఎక్కువ వేసుకోవాలా, వేసుకుంటే కారం తక్కువ వేసుకున్నాం కాబట్టి కొంచెం పెద్ద మంట పైన ఒక 5 minutes మసలు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా మసలించి అయిపోయింది, ఇంకా దించేసుకుంటే